అందరికీ నమస్తే. నా పేరు మస్తాన్ పాషా. సో ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి థంబింగ్లో చూసి ఉంటారు మీరు. ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ముందుగా ఈ ఛానల్ చూసేవారు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత షేర్ చేయండి. మెయిన్ టాపిక్లోకి వెళ్తే 2018లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో దాదాపు 153 ఎమ్మెల్యే సీట్లతో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించి 2018 నుంచి 2023 దాకా తన బాధ్యత నిర్వహించారు. అందులో భాగంగా 2018 నుంచి 23 వరకు అనేక సంక్షేమ పథకాలు తెచ్చారు. అమ్మఒడి, ఇంటి దగ్గరే బియ్యం కానీ రేషన్ కానీ వాలంటరీ ద్వారా తీసుకొచ్చారు. అవునా, ఇన్ని చేశారు. కానీ అయినా 2023 తర్వాత ఎందుకు ఓడిపోయారు? ఓడిపోయినా కానీ ఆయనకు ఓటు బ్యాంకు మాత్రం తగ్గలేదు. దాదాపు 39% ఓట్లతో ఆయన గెలిచారు. అంటే ఓట్ల శాతం పెరిగింది ఆయన. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈయన ఒక పార్టీ ఒక వైపు కూటమి, తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ, జనసేన, ఈ మూడు కలిసి ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు. ఈ విధంగా చూసుకుంటే న్యాయంగా గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక 2023 నుంచి ఇప్పుడు 2026, 2018 నుంచి 23 వరకు ఎలా ఉంది ప్రజాపాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో? 2023 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 26 వరకు ఎలా ఉంది మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు నాకు తెలిసి 2018 నుంచి 23 వరకే ఈ యొక్క ప్రభుత్వ పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు అందాయి. ఇప్పుడు వచ్చేసి 2029 మళ్ళీ ఎలక్షన్లు అవుతాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, చంద్రబాబు నాయుడు గెలుస్తారా, లేక తెలుగుదేశంతో మన జనసేన పార్టీ విడిపోయి సపరేట్గా పోటీ చేస్తుందా అని క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. మరి చూద్దాం. 2029 వరకు ఆగాలి. ఆగినాక రిజల్ట్ ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. మీ అభిప్రాయం మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. సరే, అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్కారం.